అనమాట. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. వర్షం చినుకులు కూడా పడిపోతుంది. ఫ్రెండ్స్, ఈ తొననైతే ఇప్పుడు తిని చూపిస్తాను ఏ విధంగా టేస్ట్గా ఉంటుందో. ఈ గివ్ అవే పార్టిసిపేషన్ అనేది చేయడానికి ఆలోచిస్తాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైబల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఏంటంటే ఈ సీజన్లో మాకు పనసపళ్ళు అనేది చాలా ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. సో ఆ పనసపళ్ళని మేమైతే ఇప్పుడు తిందామని చెప్పి పనస చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. వెనకాల కనిపిస్తుంది కదా, అదైతే మా ఊరు అనమాట. సో చూడ్డానికైతే నిజంగా చాలా బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, ఎటు చూసినా పచ్చగా ఉంది. ఎందుకంటే మొత్తం చిగురులు రావడం, చెట్లు తర్వాత గడ్డి మలవడం లాంటివి చాలా బాగున్నాయి అన్నమాట. సో పనస చెట్టుకి అయితే వచ్చాము. అక్కడైతే ఉందో లేదో తెలియదు. మార్నింగే మా అన్నయ్య అయితే ఇక్కడ దున్నడానికి వచ్చారు. తను చూసారేమో అనుకుంటా. మేమైతే కజ్జ పనస చెట్టు దగ్గరికి అయితే వచ్చామన్నమాట. పనస పళ్ళు ఉన్నాయా లేవో అన్నది చూద్దాం. ఇప్పుడైతే బయలుదేరదాం చెట్టు దగ్గరికి. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే పనస చెట్టు తర్వాత మామిడి చెట్టు రెండు మిక్స్ అయ్యి ఉందన్నమాట. ఇక్కడే మేమైతే పళ్ళు అనేది తీయబోతున్నాం. మా వాళ్ళు అయితే ఎక్కుతున్నారు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొడుతున్నాడు మా వాడు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా నేను ఒకటి మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను మాట్లాడే మాటలు మీకు అర్థం కాకపోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నేను తడబడుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే నాకు వచ్చిన భాష ఇదే అనమాట. నాకు ఏదైతే వస్తుందో భాష దాన్ని మాత్రమే వీడియోలో మాట్లాడగలను. అంటే నాకు రానిది, నాకు తెలియనిది అయితే మాట్లాడలేను కదా. ఇప్పుడైతే నేను కూడా చెట్టు పైకి ఎక్కుతున్నాను. ఎందుకంటే చిన్నది వీడియో దగ్గర నుంచి రికార్డ్ చేద్దామని చెప్పి చెట్టు పైన అయితే ఎక్కుతున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఆ చివరిని వెళ్ళి కొడుతున్నాడు. అక్కడ ఒకటి ఉందన్నమాట చూడండి. సో జారుతుంది. కర్ర పట్టి ఎందుకు కొడుతున్నామంటే పనస పండు పండిందో లేదో అనేది తెలుసుకోవడానికి. కంబాల ఫ్రెండ్స్, పండు ఉన్నాయో లేవో తెలియదు. చెట్టు పైన అయితే మొత్తం కొడుతున్నాము. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే కొక్కుల్లా కనిపిస్తున్నాయి. సో కొక్కులు అయితే కావాలన్నమాట. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒకసారి కొట్టు. ఇది పండు ఏమో కదా. ఎలా దించడం? దించగలమా? అల్లుడు ఎక్కువ వస్తాడు, నేను కిందకి దిగేస్తాను. మేమైతే దరిదాపు 1 నుంచి 2 చెట్ల దాకా అయితే తిరిగాము. ఎక్కడ కూడా పండ్లు అయితే లేవన్నమాట. సో ఇదైతే లాస్ట్ చెట్టు. లక్కీగా ఇక్కడైతే దొరికిందని చెప్పుకోవాలి. ఇక్కడ కూడా ఉంది అని అయితే అస్సలు అనుకోలేదన్నమాట. అది ఇంకా ఫ్రెండ్స్, మొత్తానికి దించేసాము. చాలా పెద్దది అనమాట పనస పండు అయితే. సో ఎప్పుడు కూడా ఎక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వర్షాలు అనమాట, అది జారుడుగా ఉంటది చెట్టు మొత్తం. సరే, ఇప్పుడైతే ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళి తిందాం మరి. ఫ్రెండ్స్ చూడండి, పనస పండు అయితే ఇదనమాట. చాలా పెద్ద పండు అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము తీసుకెళ్ళి తినబోతున్నాం అనమాట. సో ఒక రాయి దగ్గరికి వెళ్ళి తిందాం. వర్షం చినుకులు కూడా పడిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడే మేమైతే తినాలనుకుంటున్నాము. సో ఇదే ప్లేస్ బాగుంది. దించిరా. ఇక్కడ నుంచి చుట్టూ చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఆ కొండ పైన పొగమంచు వాలుతుంది. మాకైతే ఇప్పటిదాకా కూడా పొగమంచు అనేది ఉంటది అనమాట. సో ఎటు చూసినా పచ్చగా కనిపిస్తుంది. లొకేషన్స్, వ్యూస్ చాలా బాగుంటది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కట్ చేస్తున్నాం పనస పండుని అయితే. ఈ విధంగా అయితే 2 వైపులు కట్ చేసుకోవాలి. ఫస్ట్ గా చెట్టు చూడండి, చెట్టు చాలా బాగుంది కదా. కాగి చెట్టు అనమాట. మొత్తానికి కట్ చేస్తున్నారు ఇద్దరు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము తినడానికి బద్దలు అనేది చేసుకుంటున్నాము. ఇటువైపు కూడా నరుక్కాలన్నమాట, ఎందుకంటే కొన్ని గట్టిగా అనేది పట్టేసి ఉంటది. ఇప్పుడైతే పండుని బద్దలు చేసుకుంటున్నాము. ఎందుకంటే బద్దలు చేసుకున్న తర్వాతే తినాలన్నమాట. తొనల్ని తీసి చూపిస్తాము. తొనలు కూడా చాలా పెద్ద పెద్దవి అనమాట.
చూడండి ఇప్పుడైతే 3 తొనాలు కూడా తీస్తున్నాం అనమాట. కొన్ని అయితే తొనాలు ఎర్రగా ఉంటాయి, ఇవైతే కొంచెం లైట్ గా బిస్కెట్ కలర్ లో ఉందన్నమాట, పసుపుతో మిక్స్ అయ్యి. తినేసి ఎలా ఉందో చెప్తాడు చూడండి మా అల్లుడు అయితే. హెచ్చండా బానే ఉందంటున్నాడు, సిగ్గుపడిపోతున్నాడు అనమాట వీడియోకి అయితే. సరే ఇప్పుడైతే ఇవి తిందాం మరి. బద్దలు చేసిన దాన్ని బండని కట్ చేసి పడేస్తున్నాం అనమాట. చూడండి పనసతొనలు చాలా ఎక్కువ ఉంది కదా, పొట్టు కూడా చాలా తక్కువనే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తొన అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్ సైడ్ నాకు గాలి అనేది బాగా ఇస్తుంది అనమాట, సో మీకు వాయిస్ అనేది క్లారిటీ ఉండకపోయి ఉండవచ్చు. ఫ్రెండ్స్ ఈ తొననైతే ఇప్పుడు తిని చూపిస్తాను ఏ విధంగా టేస్ట్గా ఉంటుందో. రుచి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, తీయగా ఉంది. ఫ్రెండ్స్ రుచి అయితే అద్భుతం అని చెప్పాను కదా, ఇంకా మరి ఇంకెందుకు లేటు కానిద్దాం మరి. వర్షం కూడా చినుకులు పడుతుంది, ఇంకా వర్షం దిగేటట్టుగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ మీకు కనుక పనసపళ్ళు ఇష్టం అయితే కామెంట్ చేయండి, పనసపండు అని చెప్పి. ఈరోజు ఉదయం టిఫిన్ భోజనం ఇదే అనమాట, ఇంకా అన్నం అనేది అయితే తినము, దీంతోనే ఈ రోజంతా గడిపేస్తాము. మళ్ళీ నైట్కి అయితే భోజనం అనేది తీసుకుంటాం అనమాట. పిక్కలు కూడా చూడండి చాలా పెద్దవి అనమాట సైజు. ఇదిగో ఆల్రెడీ పిక్ అయితే మొలకెత్తుతుంది అనమాట. ఈ తొన కూడా చాలా దలసరిగా ఉంది, కొన్ని అయితే పలిచాగా ఉంటది కానీ ఇదైతే చాలా దలసరిగా ఉంది. సో ఇది మొత్తం అయితే నేను కూడా తినలేను అనమాట, అంత ఎక్కువ దలసరిగా ఉంది. ఫ్రెండ్స్ నేనైతే ఇంతకు ముందు అడిగాను, అలాగే ఇప్పుడు అడుగుతున్నాను. సో నేనైతే ఈ సీజన్లో కొన్ని వీడియోస్ ఉంటాయి కానీ మీకు ఏ వీడియో నచ్చుతుందో అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అదే వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ముందుగా ప్రయత్నిస్తాము. అలాగే నెక్స్ట్ ఇంకా వేరే వీడియోస్ ఏమైనా మీకు నచ్చిన వీడియోస్ అయితే మేము మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. నేనైతే మా ఏజెంట్స్ ప్రాంతంలో దొరికేవన్నీ నా సబ్స్క్రైబర్స్కి గివ్ అయి ఇవ్వాలి అనుకుని ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మీరు ఎంత తొందరగా నాకు 1K సబ్స్క్రైబర్స్ని ఇస్తారో, అలాగే వ్యూస్ని బాగా ఇస్తారో, దాన్ని బట్టి నేను ఈ గివ్ అవే పార్టిసిపేషన్ అనేది చేయడానికి ఆలోచిస్తాను అనమాట. అంటే నాకు కూడా మీ సపోర్టింగ్ అనేది ఉండాలి కదా, సో అందుకని మీరు నాకు 1K సబ్స్క్రైబర్స్ని ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా గివ్ అవే పార్టిసిపేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ పనస పిక్కలు ఏదైతే ఉన్నాయో అవైతే మేము ఇక్కడ వదిలేయమన్నమాట, తీసుకెళ్ళిపోయి ఇంట్లో కూర వండుకోవడం కానీ లేదంటే కాల్చి తినడం కానీ చేస్తాము. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లేదంటే కామెంట్ చేయండి వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని, అది బాగుందా లేదా అన్నది మాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ దానికన్నా బెటర్గా చేసే ప్రయత్నం అయితే చేస్తాము. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో కలుద్దాం, అంతవరకైతే సెలవు.